కొండమురళి వ్యాఖ్యలను తప్పుపట్టింది వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్గం. జిల్లా ముఖ్య నేతలు సమావేశమై ఆయన వ్యాఖ్యలపై చర్చించారు. కొందరి ప్రవర్తనతో పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే నాయని. హద్దులు దాటి పార్టీకి నష్టం కలిగించొద్దని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సమయంలో గొడవలు మంచిది కాదని అన్నారాయన. కష్టసుఖాలుంటే అధిష్టానం చూసుకుంటుందని, ప్రతిదానికి రోడ్డు మీద పడ్డం మంచి పద్ధతి కాదన్నారు. అతి త్వరలోనే ఏదో ఒకటి తేల్చేస్తామన్నారు. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. నిన్న కొండ మురళి ఏమన్నారో ఒకసారి విందాం. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసాలు గీక్కుంటాడు, గడ్డని గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తున్నాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు. ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక చిన్న పాప మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాప మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. మరి అదే అడుగుతున్నా, నీకెందుకు? నీకేమనంటే కొండమూరులు గుజ్జుతో ఇస్తావు అనే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా. అది నేను కొడితే కుక్కను కొట్టాడు.